పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. భారీ వర్షాలతో గోకవరం మండలం నుంచి కాకినాడ వెళ్లే రహదారిపై రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మార్గమధ్యంలో ఉన్న సూదికొండ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో వరద నీరు రోడ్డుపై ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కోనసీమ జిల్లాలో ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముమ్మిడివరం మండల కేంద్రంలో తహసీల్దార్, అగ్రికల్చర్ కార్యాలయాలతో పాటు పోలీస్ స్టేషన్, ట్రెజరీ ఆఫీసుల్లోనూ భారీగా వరద నీరు చేరింది. దీంతో రికార్డు రూములు, కంప్యూటర్ రూములు నీట మునిగాయి. నీళ్లల్లోనే సిబ్బంది విధులు నిర్వహించవలసి వచ్చింది. రహదారిపైకి సైతం వరద నీరు రావడంతో రాకపోకలకు సమస్యలు ఎదురయ్యాయి. కోర్టు సమీపంలో రోడ్డుపై చెట్టు కూలిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద వచ్చే అవకాశం లేదు అని చెబుతున్నారు అధికారులు. ప్రస్తుతం 4 లక్షల క్యూసెక్కులకు మించి నీరు వచ్చే పరిస్థితి లేదు అంటున్నారు. ఈ సీజన్లో అత్యధికంగా 7 లక్షల క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చిందని, మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిలో కూడా వరద రాలేదు అని చెబుతున్నారు అధికారులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఉమ్మడి గోదావరి జిల్లాలో ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయాయి. ముఖ్యంగా కోనసీమలో అయితే చాలా లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు ప్రవేశించింది. దాంతో ముమ్మడివరంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ముంపు బారిన పడ్డాయి. పోలీస్ స్టేషన్, ఖజానా ఆఫీస్, అదేవిధంగా ట్రెజరీ ఆఫీస్, అదేవిధంగా తహసీల్దార్ కార్యాలయం కూడా వరద నీటిలో మునిగిపోయింది. దాంతోపాటు రోడ్లన్నీ కూడా లోతట్టు ప్రాంతాల్లో పూర్తిగా జలమయం అయిపోయాయి. మరోవైపు ఎగువన చింతూరు ఏజెన్సీ ప్రాంతంలో రోడ్లన్నీ కూడా కొండవాగులు పూర్తిగా ప్రవహించడంతో రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. దాంతో అన్నవరం వాగు మీద ఏర్పాటు చేసిన వంతెన కూలిపోయింది. దాంతో గిరిజన గ్రామాలకు విఆర్పురం కేంద్రం నుంచి, మండల కేంద్రం నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. దీంతో గిరిజన ప్రాంతాల్లో చాలా ఏరియాలకి రాకపోకలు నిలిచిపోవడంతో స్థానికులంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఎదురైంది. అయితే ఇప్పుడు కురిసిన వర్షంతో గోదావరికి ఏమాత్రం వరదలు వచ్చే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ సీజన్ లో గోదావరికి కాస్త వరద వచ్చినా 7 లక్షల క్యూసెక్కుల లోపు మాత్రమే వచ్చింది. దాంతో మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయిని కూడా చేరుకోలేదు. ప్రస్తుతం ఏకదాటిగా వర్షాలు కురిసినా కేవలం ఎగువ ప్రాంతంలో, గోదావరి పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాలు భారీగా కురిస్తే తప్ప గోదావరిలోకి వరద నీరు వచ్చే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గరకు కేవలం 4 లక్షల క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వస్తుంది. దీన్ని 175 గేట్లు ఎత్తి దిగువ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం అయితే గోదావరికి వరద ప్రమాదం లేదని చెప్తున్నారు. మరోవైపు వాతావరణం కూడా పూర్తిగా మారిపోయింది. ఆకాశం అంతా మేఘావృతమై ఉంది. అయితే ఉమ్మడి గోదావరి జిల్లాలో ఎక్కడ వర్షం పడిన పరిస్థితి ఇప్పటివరకు కనపడలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ నుంచి విడుదల హరీష్ ఫర్ సాక్షి.